కళ్ళ ముందే కన్నకుమారుణ్ణి అంతం చేస్తుంటే చూడటం ఎంత బాధ కలిగిస్తుందో స్వామి. కానీ ప్రభు, దేవర్షి నారదుడు కంసుడి మనసులో అనుమాన బీజం నాటకపోతే ఆ కంసుడు అలా చేసుండేవాడు కాదు. తనని ఎందుకు అలా ఆవేశపరిచారా దేవర్షి? మర్చిపోయారా దేవేంద్ర? సమస్త లోకాలలోనూ ఏం జరిగినా నా ఇష్టానుసారమే జరుగుతుంది. ఇదే ప్రశ్న నారదుడు కూడా అడిగారు నన్ను. నారాయణ నారాయణ. పసిపిల్లవాడి యొక్క అతి దారుణమైన హత్య, అది నా మూలంగా. ప్రభు, ఏమిటి తమరి మాయాజాలం? ఇంకా దేవకి పుత్రులు 5 అంతం కావలసి ఉంది నారదా. ఇక నుంచి కంసుడు శిశువులు పుట్టగానే వారిని హత్య చేస్తూ ఉంటాడు. ఆ బాలుడు పుట్టిన వెంటనే మరణించినట్లయితే జన్మించి లాభమేమిటి ప్రభు? దానినే విధిలీలా అంటారు నారదా. కీర్తిమానుడు మిగిలిన 5 పుత్రులు శాపగ్రస్తులు. వారి గత జన్మ ఫలంగా అల్పాయుష్కులనేది విధిలిఖితం. వారి మరణానంతరం ఆదిశేషుడి అంశరూపంలో బలరాముడు, ఇక నా అంశరూపంలో శ్రీకృష్ణుడి అవతారాలు సంభవిస్తాయి. నారాయణ నారాయణ. దేవకి పుత్రులు ఒకరి తర్వాత ఒకరు జన్మిస్తూ వచ్చారు. వారిని అంతం చేస్తూ కంసుడు తన పాపాల సంఖ్యను పెంచుకుంటూ పోయాడు. చంపొద్దు, నా పుత్రుడు, నా పుత్రుడు. ఆ తర్వాత కంసుడి క్రూరత్వం పరాకాష్ఠను చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి రావడం అసంభవం. ఎందుకంటే ఇప్పటికే తను దేవకి 6వ పుత్రుణ్ణి అంతమొందించాడు. హే ప్రభు, ఎంతటి బాధాకరమైనది ఆ మాత పరిస్థితి. కానీ ఒక జన్మలో ఒకేసారి 2 తల్లుల పుత్రుడు కావడానికి కంసుడు ఎలా సహాయం చేశాడు ప్రభు? అతడి భయమే అతడి చేత ఆ పని సులభంగా చేయించింది దేవేంద్ర. పుట్టగానే దేవకీ మాత పుత్రులందరినీ అంతం చేసి నా మార్గం సుగమం చేశాడు. కృష్ణావతారం జీవించి ఉండడానికి గాను దేవకీ మాత గర్భంలో జన్మించిన వెంటనే యశోదమ్మ దగ్గరకు, అంటే గోకులానికి వెళ్లాల్సొస్తుంది. ఈ విధంగా కంసుడి కారణంగా ఒకే జన్మలో 2 తల్లులకు పుత్రుడిగా మారాలనే తమరి వాగ్దానం నెరవేరబోతోంది. తమరి లీలా విలాసం అద్భుతం ప్రభు. మీరంతా ఇక నిశ్చింతగా వెళ్ళిరండి. నేనీ లోకంలోకి రావడానికి సమయం దగ్గరకొచ్చింది. ధన్యోస్మి నారాయణ. ధన్యోస్మి నారాయణ. నాకైతే ఇప్పుడే తమరు యశోదామాతతో ఆటలాడుతుంటే చూడాలని మనసెంతగానో పువ్విల్లుడుతోంది. తన మనసెంత నిర్మలమైనదో. కోపం రాకుండా ఎలా ఉంటుంది? దెబ్బలు పడతాయి. ఇంకెప్పుడైనా సులక్షణ తోట పూలు తినడానికి వెళ్తే. సులక్షణ గురించి మీకు తెలియంది ఏముంది చెప్పండి? చిన్న తప్పు దొరికితే చాలు ఊరంతా డప్పు కొట్టి దండోరా వేస్తుంది. నీ విషయం తెలిస్తే అందరూ ఏమని చెప్పుకుంటారో తెలుసా నీకు? చెప్పమంటావా? యశోద తన కొడుక్కి తిండి పెట్టకుండా మార్చేస్తుందంటారు. ఇదిగో వినండి, ముందు దీనికి పెళ్లి చేయడం చాలా మంచిది. గయ్యాళి దాన్ని కట్టాలి. దీనికి గయ్యాళిదైతేనే వీణ్ణి దారిలో పెడుతుంది.
నువ్వు మాట్లాడుతున్నది తన గురించా లేక నా గురించా? అదే మన గోకులం అంతా చెప్పుకునేది మన ఇంట్లో అంతా నీ రాజ్యమే నడుస్తుందని. హరి హరి, ఇది పరిహాసానికి సమయమా చెప్పండి? నేను మరీ అంత గయ్యాళి దానిలో పీడించుకు తింటున్నానా? యశోదా, సరదా కన్నానంతే. నువ్వు ఎంతైనా గడుసుదానివే కదా. నీతో నేను అస్సలు మాట్లాడను. నీకు నచ్చింది చేసుకో.